విమాన ప్రయాణాలు ఇప్పుడు రకరకాల కారణాల వల్ల విషాద ప్రయాణాలుగా మారిపోతున్నాయి. విమానాల్లో ఎన్నెన్నో వికృతాలు, విపరీతాలు, సాంకేతిక సమస్యలు, భయానక పరిస్థితులు నెలకొని ప్రాణాలను గాల్లోనే కలిపేసేలా ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నవన్నీ ఇదిగో ఇలాంటివే. అయితే వీటిలో ఇప్పుడు మరో కొత్త విపరీతం చోటు చేసుకుంది. ఇలా జనం గొంతు కోసేసినట్టయింది. అసలు విషయానికొస్తే టాటా గ్రూప్ కి చెందిన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా విమానంలోని భోజనంలో బ్లేడు ముక్కొచ్చిందని ఓ ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు. బెంగళూరు నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్లే విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గత వారం ఎయిర్ ఇండియా AI-175 విమానంలో తనకెదురైన కష్టాల గురించి అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన కంపెనీ ఘటనను ధృవీకరించింది. దీనిపై స్పందించిన ఎయిర్ ఇండియా చీఫ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ రాజేష్ డోగ్రా, మా విమానంలో ప్రయాణించిన ఓ ప్రయాణికుడి భోజనంలో మెటల్ వస్తువు ఉన్నట్లు గుర్తించాం. దర్యాప్తు చేసిన అనంతరం కూరగాయలు కట్ చేసేందుకు వాడే ప్రాసెసింగ్ మెషిన్ నుంచి బ్లేడ్ వంటి ఇనుప ముక్క వచ్చిందని తెలిసింది. సంస్థ క్యాటరింగ్ పార్ట్నర్స్ పరిసరాలను, సదుపాయాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తారు. జరిగిన ఈ ఘటన పట్ల ప్రయాణికుడికి క్షమాపణలు చెబుతున్నా భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా ఎయిర్ ఇండియా విమానాల్లో భోజనాలకు సంబంధించి ఫిర్యాదులు తరచుగా నమోదవుతున్నాయి. ఇటీవల సరిగా ఉడకని భోజనం ఇచ్చారు అని, సీటు సరిగ్గా లేదని ఓ ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు.